హలో అందరికీ. నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి. మన మన వీడియోస్ అయితే కొంచెం మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాయి వెళ్ళడానికి. మీరు కనుక లైక్ చేస్తూ ఉంటే వీడియోస్ ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి మంచిగా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఈరోజు సాటర్డే కొంచెం చిన్న వ్లాగ్ ఒకటి షూట్ చేస్తున్నా, చూసేయండి. ఆల్రెడీ ఉదయాన్నే దొండకాయ ఫ్రై చేసేసాను, అయిపోయింది. పిల్లలకి బాక్స్లో కూడా పెట్టేశాను. యూట్యూబ్ కష్టాలు ఎలా ఉన్నాయంటే, అసలు నైటు ఏదో ఒకటి షార్ట్ అట్లా అప్లోడ్ చేస్తానా, చేసిన దగ్గర నుంచి అసలు నిద్ర కూడా పట్టదు. ఎట్లా పోతుందో షార్ట్, ఎప్పటికి మనకి వ్యూస్ వస్తాయి, మనం ఎప్పటికి సక్సెస్ అవుతాము, ఇంక ఇదే టెన్షన్ అలా ఉందన్నమాట. మరి అంత ఇదిగా కూడా ఆలోచించకూడదు అని అనిపిస్తుంది. సర్లే, మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనం చేసే పనే కదా, చేసి పెడుతున్నాము. చివరికి సక్సెస్ అయితే అవుతాము, లేదంటే లేదు. ఒక మా దేవుడు మనకి ఎలా పెట్టుకుంటే అలా అనమాట. ఇదైతే పెసరపప్పు తాలింపు పెట్టాలి. ఇంకా ఈరోజు శనివారం కదా, కొంచెం లేట్ అయిపోతూ ఉంది. ఫాస్ట్గా చేద్దాం అనేసి అయిపోయింది. పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసి మంచిగా ఉడకబెట్టేసుకొని అందులోనే చింతపండు కూడా వేసేస్తే బాగా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని తీపప్పు అంటారు మా వాళ్ళు. చూడండి ఎంత బాగుందో తీపప్పు. ఇంకా మంచిగా తాలింపు వేసాను. తాలింపులోకి వచ్చేసి ఒట్టిమిరపకాయలే యూజ్ చేస్తాను నేను. ఒట్టిమిరపకాయలు అంటే అవేనండి, చల్లమిరపకాయలు. చూడండి, పప్పు అయితే సూపర్గా ఉంది. పెసరపప్పు చాలా బాగా వచ్చింది, థిక్గా. ప్రతి శనివారం స్వామివారికి ఏదో ఒకటి పెట్టుకుంటాను. ఈరోజైతే కొంచెం స్వామివారికి ముందుగా దద్దోజనం చేద్దామని తీసి పెట్టాను. మంచిగా ఇక కలిపేసి పెట్టేస్తా. గుమ్మం దగ్గర పోయడానికి పసుపు నీట్గా గుమ్మానికి ఇలా పూసేస్తాను అన్నమాట. ప్రతి శనివారం అంతేనండి. కింద మీద అవుతాయి. అనుకున్నాను ఇలా పెట్టేస్తాను. ఇంకా ఫైనల్ లుక్. గుమ్మం పూజ ఇదన్నమాట. ఫైనల్గా ఇదన్నమాట స్వామివారికి ప్రసాదంగా డ్రాగన్ ఫ్రూట్, దద్దోజనం, వాటరు. వచ్చేసి ఒత్తులు. ఇవి చూడండి చాలా బాగున్నాయి, కొత్తగా తీసుకున్నా, చిన్నవిగా. అది వరకు పెద్దవి ఉన్నాయి కానీ చాలా పెద్దవి 5 ఒత్తులు. ఇవి చాలా సింపుల్గా ఉన్నాయండి, మనకి దీపారాజనకి బాగుంటాయి. స్వామివారికి అయితే కొన్ని పూలు తెచ్చుకున్నాను ఇందాకే, అవి పెట్టుకున్నా. ఇట్లా లాగేస్తే సరిపోతుంది. తొలి పూజ ఎప్పుడైనా సరే గణపతికే చేయాలి. గణపతి స్వామి దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్. శ్రీలక్ష్మీ నృసింహాయ శ్రీలక్ష్మీ నృసింహాయ. ఇదండి మా పూజ గది, బుట్ట పూజ గది. చూసారు కదా. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సజెషన్ ఇవ్వండి, ఇలా చేయండి అక్క అనేసి. అట్లానే పెట్టడానికి ట్రై చేస్తా. నేను చేసే చిన్న పొరపాట్లు మీరు చెప్తేనే కదా సరిదిద్దుకునే అవకాశం నాకు దొరికేది. ఇంకా వ్యూస్ మంచిగా పెరగడానికి షార్ట్స్ డైలీ పెడుతూనే ఉంటున్నా, షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. షార్ట్స్ని కూడా చూస్తూ ఉండండి.
చూడండి ఇక్కడ పైన కూడా మేము వెంకటేశ్వర స్వామి పట్టాన్ని పెట్టుకోవాలన్నాము, కనిపిస్తుందా? స్వామివారికి కూడా ఇప్పుడు ఒక పుష్పం పెట్టుకొని దండం పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.